నమస్తే అండి. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేసి చూపించాలనుకుంటున్నాను. చికెన్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను ఇలా చేస్తాను. మా ఇంట్లో ఎప్పుడు చేసినా ఇలా చేస్తాను. బాస్మతి రైస్తో చేశాను. బాస్మతి రైస్ లేకపోతే మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీకి కిలో చికెన్కి కిలో రైస్ అయితే సరిపోతుంది. చికెన్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు అన్నీ కలిపి చికెన్ని ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్లో అన్నీ కలిపి ముందుగా నేను అరగంట ముందే నానబెట్టి అన్నీ వేసి నానబెట్టాను. ఇలా కారం వేసాను, ఉప్పు వేసాను, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అన్నీ కలిపి ఒక అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. పెరుగు తప్పకుండా వేయాలి. పెరుగు వేస్తేనే టేస్ట్ ఉంటుంది. పెరుగు ముందే వేసాను, ఇంకా కొంచెం వేస్తున్నాను. పెరుగులో బాగా నానాలి. నానితేనే ముక్క మెత్తగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ బిర్యానీలో. స్టవ్ మీద ఒక మందపాటి పాత్ర పెట్టాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని పెట్టుకొని పాత్ర వేడైన తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో చాలాసేపు వేగనివ్వాలి, మెత్తబడే వరకు వేగనివ్వాలి. వేగితేనే టేస్ట్ వస్తుంది. బాగా మెత్తబడే వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లో తయారు చేసిందే వేసుకోవాలి. అప్పటికప్పుడు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు బయట బజార్లో తెచ్చుకుంటాం కానీ అది అంత టేస్ట్ ఉండదు. మనం ఇంట్లో తయారు చేసుకున్నదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. పచ్చివాసన పోయే వరకు ఇది కూడా ఆయిల్లో చాలాసేపు మగ్గనివ్వాలి. ఈ రెండు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు దాంట్లో కలిపినాం కాబట్టి సాల్ట్ ఏం అవసరం లేదు. చికెన్లోనే కలిపాము, సాల్ట్ సరిపడినంత. ఇలా దోరగా అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా వేసుకొని కారం కొంచెం తక్కువ వేసాను. పెరుగు వేసినందుకు తెల్లగా అనిపిస్తుంది. కొంచెం కారం ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను పిల్లలకు తింటారు కాబట్టి నేను కొంచెం కారం తక్కువ వేసాను. పిల్లలు కారం ఇష్టపడరు, పిల్లల కోసం చేస్తున్నాను. ఏదైనా ఫంక్షన్లో అట్లా చేసినప్పుడు మాత్రం కారంతో ఎక్కువ చేసుకోవాలి. నేను ఇంట్లోనే కాబట్టి నేను కొంచెం కారం తక్కువ వేసాను. ఇలా బాగా ఆయిల్లోనే చాలాసేపు ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. మనం బిర్యానీకి మళ్ళీ ఒక ఉల్లిపాయ ముక్క కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయను, కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ తయారు చేసుకొని పెట్టుకొని స్టవ్ మీద ఒక మందపాటి పాత్ర పెట్టి పాత్రలో నెయ్యి వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి ఒక 3 స్పూన్లు, ఒక 2 స్పూన్ల ఆయిల్. ఈ ఆయిల్ అంతా వేడైన తర్వాత బాగా వేడి కావాలి.
బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. నేను పిల్లలు కారం తినరు కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. కానీ పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేస్తే చాలా రుచిగా ఉంటుంది. లవంగాలు అవి కూడా వేసుకోవచ్చు, కానీ నేను పిల్లల కోసానికి అవి కొంచెం తక్కువ ధనియాల పొడిలోనే వేసి కొట్టాను. అవి కూడా వేస్తలేను. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2-3 వేసాను, కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా అవన్నీ కట్ చేసి పెట్టుకొని కడిగి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. అని ఆయిల్లో చాలాసేపు మగ్గనివ్వాలి. కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ దోరగా వేగే వరకు ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగితేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. అంతవరకు బియ్యం ముందుగానే 7 గ్లాసుల బియ్యం వేశాను. నేను ఒక గ్లాస్, ఈ గ్లాస్ తోటి ఈ 7 గ్లాసుల బియ్యానికి ఒక 14 పోయాలి, కానీ 13 వేశాను. 13 దోరగా వేగిన తర్వాత 13 గ్లాసుల వాటరు పోసుకున్నాను. 13 అయితే సరిపోతున్నాయి, కరెక్ట్గా మంచిగా అవుతుంది అన్నం. సరే, 7కు 14 పోసినట్లయితే కొంచెం మెత్తగా అవుతుంది, చికెన్ వేస్తాం కాబట్టి. కొంచెం 13 అయితే చాలా కరెక్ట్ సరిపోతుంది. సాల్ట్ వేసుకోవాలి, సరిపోయినంత సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి. ధనియాల పొడి, ఈ ధనియాల పొడిలోనే నేను లవంగాలు, చెక్క అవన్నీ కొట్టి పెట్టాను. మిరియాల పొడి అవన్నీ వేశాను, అందుకే నేను ధనియాల పొడి వేస్తున్నాను. మసాలా ఎక్కువ వేస్తే పిల్లలు తినరు కాబట్టి ఈ మసాలాలు ఎక్కువ వేస్తలేను. ధనియాల పొడిలోనే ఉంది మసాలా. బాగా మూత పెట్టాలి. మూత పెట్టి బాగా కొంచెంసేపు బాగా పెద్ద మంట పెట్టి ఉడకనివ్వాలి. ఈ చికెను ఇలా బాగా ఆయిల్లో బాగా వేగిన తర్వాత, ఇట్లా మొత్తం ఆయిల్లో వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. ఉడకాలి కాబట్టి, చికెన్ ఉడకాలి కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని ఈ వాటర్ అంతా ఆవిరయ్యే వరకే ఉడకనివ్వాలి. ఇలా వేరే స్టవ్ మీద అన్నం ఉడుకుతుంది, వేరే ఇంకో స్టవ్ మీద ఈ చికెన్ ఉడుకుతుంది. ఈ అన్నం ఉడికే వరకే చికెన్ కూడా అవుతుంది. ఈ చికెన్కి 4 నిమ్మకాయలు అయితే సరిపోతున్నాయి. నిమ్మకాయ రసం తీసి పెట్టుకోవాలి. ఈ 4 నిమ్మకాయలని రసం తీసి పెట్టుకోవాలి. ఈ బియ్యం నానిన తర్వాత, ఈ బియ్యం ఎసరు మసిలిన తర్వాత ఈ బియ్యాన్ని ఎసరులో వేసుకోవాలి. వేసుకొని బాగా 2 సార్లు కలిపి ఇలా మొత్తం అంతా కలిసే వరకు కలపాలి. కలిపి మూత పెట్టి కొంతసేపు పెద్ద మంటతోటే ఉంచాలి. మంట ఎక్కువ ఉంటే తొందరగా అవుతుంది, మంచిగా ఉడుకుతుంది అన్నం. మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా చికెన్ కూడా ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒక 2-3 స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడిని వేసి బాగా కలపాలి. ఇలా వాటర్ అంతా పోవాలి. ఈ వాటర్ పోయే వరకు ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలి చికెన్ని.
అన్నం కూడా ఇలా బాగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఇది కూడా వాటర్ పోయే వరకు కొంచెం సేపు ఉడకనివ్వాలి. మంట పెద్దదే పెట్టాలి. చికెన్ దగ్గర పడ్డది. దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇదంతా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడాలి. చికెన్ మాత్రం వాటర్ ఉండొద్దు. ఈ అన్నం కూడా రెడీ అయ్యింది. ఇది కొంచెం వాటర్ ఉండాలి. ఈ అన్నంలో కొంచెం వాటర్ ఉండాలి. ఈ అన్నాన్ని మొత్తం వేరే బౌల్లోకి తీసుకోవాలి. వేరే స్టీల్ బేషన్లోకి తీసుకోవాలి. మొత్తం అంతా తీసుకొని అడుగున కొంచెం ఉంచాలి. అన్నం లేయర్ వేయాలి. వేస్తే ఈ ముక్క అలాగే మంచిగా ఉంటుంది. ముక్క మాత్రం చికెన్ ముక్క నీళ్ళల్లో ఉడికితే అది సప్పగా ఉంటుంది. ఇది మాత్రం టేస్ట్ మారదు. ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకున్నట్లయితే మొత్తం ఇలా అంతా తీసిన తర్వాత కొంచెం అడుగున కొంచెం అన్నం ఉంచి దాంట్లో లేయర్ వేసుకోవాలి. కొంచెం చికెన్ వేసుకొని మళ్ళీ అన్నం వేయాలి. ఒక లేయర్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసము, కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఎర్రగా వేయించి వేసుకోవచ్చు, కానీ నేను అన్నంలో ఉల్లిపాయ ముక్కలు వేసాను కాబట్టి నేను ఏం వేస్తలేను. ఇష్టం ఉంటే అవి కూడా ఉల్లిపాయ ముక్కలు గోధుమ కలర్గా వచ్చేటట్లు వేయించుకొని అవి కూడా కొంచెం వేసుకోవచ్చు. మళ్ళీ చికెన్ వేసుకోవాలి. పైన వేసుకొని మళ్ళీ లేయర్ అన్నం వేయాలి. మొత్తం అన్నం అంతా చికెన్ అంతా కనపడకుండా మొత్తం వేసుకోవాలి. కొంచెం రసం ఉండాలి. మొత్తం అన్నం అయిన తర్వాత కొంచెం రసం ఉన్నప్పుడు, ఎసరు ఉన్నప్పుడే తీసేయాలి. తీసి ఇలా చేసుకున్నట్లయితే మళ్ళీ దమ్ముకు వేస్తాం కదా, అప్పుడు ఉడుకుతుంది. ఈ చికెను అన్నం ఉడికి చాలా టేస్ట్గా వస్తుంది. మళ్ళీ కొత్తిమీర, నిమ్మరసం వేసి ఇంకా మిగిలిన చికెన్ అంతా వేసుకోవాలి. కొంచెం ఉంటే పక్కకు పెట్టుకోవచ్చు ఆ చికెన్ కలుపుకోనికే. ఒకవేళ ఇష్టం ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా తింటే చికెన్ కలుపుకోవచ్చు. పిల్లలకైతే ఈ అన్నంలో చికెన్ అదే సరిపోతుంది కారం. మిగిలిన అన్నం అంతా వేసుకోవాలి. పైన వేసుకొని కొంచెం నిమ్మరసము, కొంచెం కొత్తిమీర వేసుకొని కింద పెనం పెట్టి కూడా పెద్ద మంట పెట్టుకోవచ్చు మంట పైన. లేకపోతే చిన్న మంట పెట్టి దమ్ముకు అయ్యేటట్టు మూత పెట్టి పైన బరువు పెట్టాలి. కొంచెం మూత కరెక్ట్ పెట్టి బరువు పెట్టినట్లయితే బాగా దమ్ము కావాలి. ఇది పెరుగు చారు చేస్తున్నాను. దీనికి పెరుగు చారు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బిర్యానీకి మామూలు పెరుగు పోసుకునే దానికన్నా పెరుగు చారు చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం పోపులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, 2 ఒట్టిమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు వేశాను. ఇది బాగా అయిన తర్వాత పసుపు వేసుకొని ఇది కొంచెం పసుపు అంతా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత
పెరుగులో ఉప్పు కలిపి పెట్టుకున్నాను. ఈ పెరుగులో ఈ పోపును వేసుకొని బాగా కలపాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటే పెరుగు చారు చాలా రుచిగా ఉంటుంది. తగినంత ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ ఆయిల్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇంట్లో పోసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పు సరిపోకుంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పెరుగు చారు కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా, పచ్చి కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పెరుగు చారులో. అన్నం దమ్ముకు అయింది. దమ్ముకు అయినాక మూత తీస్తే ఇట్లా పొగలు వస్తాయి. ఇలా పొగలు వచ్చితే అన్నం అయినట్టు. బిర్యానీ, చాలా టేస్ట్గా ఉండే బిర్యానీ రెడీ అయ్యింది. ఇది చాలా పొడిగా ఇలా మంచిగా వచ్చింది, మెత్తగా కాకుండా ఇలా చాలా బాగా వచ్చింది బిర్యానీ. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బిర్యానీని ఒక వేరే బేషన్లోకి మనం వడ్డించుకునేటప్పుడు వేరే బేషన్లోకి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకునేటప్పుడు ఒక బేషన్లోకి తీసుకోవాలి. నేను ఒక బేషన్లోకి తీసుకొని పిల్లలకు పెడుతున్నాను. ఇలా కిందికి దించి ఇలా బేషన్లోకి తీసుకున్నాను. ఈ బిర్యానీ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. చూస్తుంటేనే మా పిల్లలు అయితే చూస్తుంటేనే ఇలా బిర్యానీ షాపులో, బజార్లో కొంటాము, హోటళ్ళల్లో. కానీ మనం ఇంట్లో చేసుకున్నట్లయితే నెయ్యి కరెక్ట్ వేస్తాము, ఆయిల్ అన్నీ మంచిగా వేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. చికెన్ అయినా ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తారు. మనం అప్పటికప్పుడు తెచ్చుకొని చేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి. చికెన్ బిర్యానీ చేసేటప్పుడు బజార్ నుంచి తెచ్చుకుంటాం కానీ అదంతా బాగుంటుంది, అవన్నీ వేస్తారు కాబట్టి బాగుంటుంది, కానీ అంత ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా పెరుగన్నంతో తింటే, పెరుగు చారుతో తింటే చాలా టేస్ట్గా ఉంది చికెన్ బిర్యానీ. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.